ఏ ప్యాట్ కమిన్స్, ఏంది అట్లా నిద్రపోతున్నావు? ఫస్ట్ పైకి లే నువ్వు. అబ్బా, ముంబై క్రౌడ్ని కూడా సైలెంట్ చేసేసాము. అబ్బా 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 అబ్బా, నా నోట్లోంచి ఏదొస్తే జరిగిపోతుంది. ఏ ప్యాట్ కమిన్స్, ఏంది కలలుగంటున్నావా? నిద్రపోతూ లే పైకి. మనం మ్యాచ్ ఓడిపోయాము. మనం ఎందుకు మ్యాచ్ ఓడిపోతాము? మన బ్యాట్స్మెన్స్ అందరూ ఫెయిల్ అయినా నేను బ్యాటింగ్ చేసిన. ఇక బౌలింగ్ అంటావా? స్టార్టింగ్లోనే నిప్పులు జరిగిన, రోహిత్ శర్మను అవుట్ చేసిన. ఇక నువ్వైతే దుమ్ము దులిపేశావు. ఎలా మ్యాచ్ ఓడిపోతాము? ఎందుకు ఓడిపోతాము అంటే 3 వికెట్లు పడ్డాయని చెప్పి పడుకున్నావు కదా పోయి. ఆ గ్యాప్లో సూర్య పిచ్చ కొట్టుడు కొట్టి సెంచరీ చేసి పడేశాడు, అందుకు ఓడిపోయాము. ఇది మోసం, నేను దీన్ని అస్సలు ఒప్పుకోను. నేను పడుకున్నప్పుడు మ్యాచ్ ఆడనిచ్చారు. ఐపీఎల్ రూల్స్ తెలియవా మీకు? కెప్టెన్ గ్రౌండ్లో ఉండాలి. ఈ మ్యాచ్ నేను ఒప్పుకోను, మళ్ళీ జరిపించండి. ఇది ఆస్ట్రేలియాలో జరుగుతున్న బిగ్ బ్యాష్ లీగ్ కాదు, ఐపీఎల్, ఇండియన్ ప్రీమియర్ లీగ్. అట్లా ఆపడాలు స్టార్ట్ చేయడాలు ఏమన్నా ఉంటే వెళ్ళి బిగ్ బ్యాష్లో చూసుకో, ఇక్కడ కాదు. సూర్య, ఆ హార్దిక్ పాండ్యా ఎక్కడున్నాడు? ఏమైంది బుమ్రా? ఏంటి అంత కోపంగా వెళ్తున్నావు? ఫస్ట్ నువ్వు ఆ హార్దిక్ పాండ్యా ఎక్కడున్నాడో చెప్పు, లేదంటే నా కోపానికి నువ్వు బలైపోతావు. వామ్మో, మనకెందుకు వచ్చిన గొడవ? హార్దిక్ ఇదిగో అక్కడ ఎవరితోనో బాధ కనిపెట్టాడు, తొందరగా వెళ్ళి దొరుకుతాడు. కమాన్ బుమ్రా, బౌలింగ్లో ఈ రోజు కూడా అదరగొట్టేశావు. మనం మ్యాచ్ గెలిచాం చాలా డేస్ తర్వాత. బ్యాటింగ్ బౌలింగ్ ఎలాగో చేయలేవు, కనీసం కెప్టెన్సీ ఇచ్చారు. ఊరికే గ్రౌండ్ నిలబడితే చాలు కదా, మిగతాది మేము చూసుకుంటాం కదా. ఏంటి బుమ్రా అలా మాట్లాడుతున్నావు? నాకు బ్యాటింగ్ రాకపోవడం ఏంటి, నాకు బౌలింగ్ రాకపోవడం ఏంటి, మరీ ముఖ్యంగా కెప్టెన్సీ రాకపోవడం ఏంటి? వెనదో పెట్టిన విద్య మనకది. ఇంకొకసారి కెప్టెన్సీ వచ్చి అన్నావు అంటే ఒక యార్కర్బల్ వేసి చంపేస్తాను. టాసుకు పోతే సరిపోదు, ఇన్నింగ్స్ అయిపోయాక కూడా పిచ్చును మారుస్తున్నారేమో చూస్తూ ఉండాలి. ఏంటి పిచ్చును మార్చారా? ఎవరు మార్చింది పిచ్చు? ఇప్పుడు వాళ్ళ పని ఏంటో చెప్తా. ఎక్కడో ఏదో జరిగితే నీ మీద ఎందుకు కోప్పడతారా బాబు? ఈరోజు పిచ్చే మార్చేశారు. మనం బౌలింగ్ చేసినప్పుడు బాల్ స్వింగ్ కాలేదు. అదే ఎస్ఆర్హెచ్ వాళ్ళు బౌలింగ్ చేస్తా అంటే బాలు గింగిరాలు తిరుగుతూ స్వింగ్ అవుతుంది. నువ్వేం చేస్తున్నావు పిచ్చి మారుస్తుంటే? చూడాలన్న రెస్పాన్సిబిలిటీ కూడా లేదా నీకు? ఊరి నిబ్బడవా, దానిగా నువ్వు ఇంత రచ్చ చేస్తోంది. పిచ్చు మార్చలేదురా బాబు, అదేదో కొంచెం అలా టర్న్ అయిపోయింది. వాళ్ళు కరెక్ట్గా గడ్డి మీద బౌలింగ్ చేశారు. సరేలే, కొంచెంసేపు అక్కడ కూర్చొని కూల్ అవ్వు. రోహిత్ అన్న ఎక్కడున్నాడు? ఏంటి హార్దిక్, ఏంటి ఎలా పిలిచావు? మ్యాచ్ గెలిచాం కదా, పార్టీ ఇస్తున్నావా ఏంటి? పార్టీ గురించి పక్కన పెట్టన్నా, నాకు ఒక డౌట్ ఉంది, క్లారిఫై చేస్తావా? అబ్బా ఎంత, ఇప్పుడు నేను కెప్టెన్ కాకుంటే మాత్రం నీకు డౌట్ ఉంటే అలా వదిలేస్తానా? చెప్పు హార్దిక్, నీ డౌట్ ఏంటో నేను క్లారిఫై చేస్తాను. మనం మ్యాచ్ ఆడేటప్పుడు వదిన కాకుండా ఇంకెవరైనా అమ్మాయి అంటే నీకు సంబంధించిన వాళ్ళు గ్రౌండ్కి వస్తున్నారా? ఏంటి హార్దిక్ అలా అడిగావు? రోహిత్ శర్మ అంటే రాముడు లాంటి వాడు, అలాంటి ఛాన్సే లేదు. వదినే మనకు, ఇంకెవరు లేరు. అవునా? మరెందుకు ఏదో ఫోన్ నంబర్ని డైరెక్ట్గా చెప్పలేక, ఎక్కడ నోరు విప్పలేక నీ స్కోర్తో ఏమైనా చెప్పాలనుకుంటున్నావా? సింగిల్ డిజిట్ స్కోర్లతో? వారని నేను సరిగ్గా ఆడలేదని అడగడానికి ఇన్ని క్వశ్చన్లు అవసరమా? అన్నా తొక్కలో ఐపీఎల్ అన్నా ఎట్లాగో మొత్తం దొబ్బేసింది. నెక్స్ట్ T20 వరల్డ్ కప్ ఉందన్నా, నువ్వు ఇలా ఆడితే ఎలా అన్నా? ఏంట్రోయ్ నువ్వు ముంబై ఇండియన్స్ కొట్టే కెప్టెన్, నేను టీమిండియాకు కెప్టెన్, నన్నే క్వశ్చన్ చేస్తున్నావా నేను ఎలా ఆడతానని చెప్పి? ఏంటి ప్యాట్ కమిన్స్, మొహం మొత్తం వాడిపోయింది. ఈరోజు మ్యాచ్లో ఫ్రీగా 2 పాయింట్లు వస్తాయి, 14 పాయింట్లు చేసుకుందాం అనుకున్నావు కదా, జస్ట్ మిస్ అయిపోయారు. లేదంటేనా? మేమెక్కడ మిస్ అయ్యాం రా బాబు. ఇంకా మా వాళ్ళు పాపం అని చెప్పి క్యాచ్లు వదిలేశారు, పాపం అని చెప్పి నో బాల్లు వేశారు. అందుకే కనీసం ఆ 170 టచ్ చేశారు. లేదంటే ఏ 100కో 120కో చేతులు ఎత్తాల్సిందే. అంత లేదు. ఎస్ఆర్హెచ్ దాటాలి అంటే ముందు ఈ ప్యాట్ కమిన్స్ అనే సముద్రాన్ని దాటాలి. దాని తర్వాతే మీరు మ్యాచ్ గెలుస్తారు. ఒరే నువ్వు ఫస్ట్ తెలుగు నేర్చుకోరా పోయి. ఆల్రెడీ దాటడం అయిపోయింది, మ్యాచ్ గెలవడం అయిపోయింది, మళ్ళీ వచ్చి సముద్రము హనుమంతుడు అని చెప్పి డైలాగ్ కొడతావేంట్రా బాబు? అయినా నా డైలాగులో రాంగ్ ఉండొచ్చు కానీ మీ పర్ఫార్మెన్స్లో ఏమాత్రం రైట్ లేదు అని చెప్పి ఫ్యాన్స్కి అయితే ప్రూవ్ చేశారు కదా. ఇప్పుడు చెప్పా కదా, నీకు చిప్పు దొబ్బినట్టుంది. మేము మ్యాచ్ గెలిచాంరా బాబు. అది ఒక గెలవడమేనా? స్టార్టింగ్ మీరు కొట్టిన 36 రన్స్లో సగం మేము ఎక్స్ట్రాస్ రూపంలో ఇచ్చినవి ఉన్నాయి. అందరూ పవర్ ప్లేలో 100 రన్లు కొట్టాలని ఫిక్స్ అయితే మీరు మాత్రం పవర్ ప్లేలో కనీసం 3 నుంచి 4 వికెట్లు పోవాలని ఫిక్స్ అయినట్టున్నారు. చాలు, ఇక చాలు.
ముంబై ఫెయిల్యూర్స్ ని వేలెత్తి చూపించకు. ఇది నా కెప్టెన్సీకి ఒక దిష్టి చుక్క లాంటిది. ఈ సీజన్ వదిలేస్తున్నా. నెక్స్ట్ సీజన్ నుంచి మళ్ళీ హార్దిక్ అంటే ఎందుకు చూపిస్తా, ముంబై ఇండియన్స్ కప్పు ఎట్లా కొట్టదో చూస్తా. నువ్వు అప్పుడు ఇప్పుడు అంటూ అలానే కలలు కంటూ ఉండు. నేను ఈ సీజన్లోనే కప్పు కొట్టి SRH పవర్ ఏంటో, ప్యాట్ కమిన్స్ పవర్ ఏంటో చూపిస్తా.